ఇప్పుడు మా ఇల్లు, ఇప్పుడు నేను నివాసం ఉండే ఇల్లు చూడు, ఈశాన్య మూలలో మయ్య సమాధి పెట్టా. ఈశాన్యంలో ఏముంటుందో చూడు మా ఇంటికి. దక్షిణ సరిహద్దు డౌన్ చేసి రేకులు షెడ్ వేసి, ఉత్తరం సరిహద్దు మీద దైవజనులు వస్తే వాళ్ళకి, ఎవరన్నా ఇబ్బందికరమైన స్థితిలో వస్తే వాళ్ళకి సరిపోయినట్టు ఒక బిల్డింగ్ ఏర్పాటు చేశా. దక్షిణం కంటే ఉత్తరం ఎత్తు పెట్టి దాన్ని తీసుకొచ్చి ఏ సిద్ధాంతికాన్ని చూపించండి, మెంటలెక్కి బయటికి పోతే అప్పుడు అడగండి. దేవునికి స్తోత్రం కలుగును. ఏమి కొంపరా ఇదని, కానీ అదే కొంపలో దేవుడు నాకు తోడై ఉన్నాడు. నా ఇష్టం, నా సౌకర్యం. ఏ మూలైనా మూసేస్తా, ఏ మూలైనా ఓపెన్ చేస్తా. నేను చెప్పేది కహానియా, కళ్ళ ముందు సాక్ష్యం ఉంది చూడండి. ఏముంది? ఉత్తరపు సరిహద్దులో ఎత్తైంది గట్టి, దక్షిణాన పల్లం పెడతాడా ఎవరైనా? షాలేం రాజు పెట్టాడు, చూసుకో. ఓకే. ఒకసారి తూర్పు సరిహద్దు మీద గట్టి నైరుతి వైపుకి జరగొచ్చా? పొర్రపాటును కూడా జరగకూడదు. కానీ జరిగి చూపించా నేను. మళ్ళీ పక్కన ఇంకొకటి ఏర్పాటు చేశాం దైవజనుల కోసం. వాస్తు లేదు. 8 దిక్కులకు 8 మంది కాదు, అన్ని దిక్కులకు ఒక్కడే నా దేవుడు. రోషం ఉండొద్దు. తెలుసు అసలు యేసుప్రభు గురించి నీకు? ఆనాడు ఇశ్రాయేలీలకు కూడా తెలియచావదు యెహోవా గురించి సరిగా. యెహోవా గురించి వాళ్ళకి తెలియదు. యేసుప్రభు బిడ్డలం, క్రైస్తవులోని బిల్డప్పే కానీ మనకు తెలియదు. మనలో చాలామందికి తెలియదు. దేవుడి కృపలు నాకు తెలుసులే, మీలో కూడా చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మంత్రగాళ్ళకి భయపడతారు, వాస్తుకు భయపడతారు, గ్రహదోషాలంటే భయపడతారు, రాశి ఫలాలు చూసుకుంటారు. చూసుకో పెందలాడిపోదు కానీ చూసుకో. ఒక నిజ క్రైస్తవుడు, సత్క్రైస్తవుడు వీటిని టచ్ కూడా చేయడు, లెక్క కూడా చేయడు. ఒకటే, నేను నా దేవుడు ఒక్కడు నాకు తోడై ఉంటే నాకు ఎదురు ఉండదు. దేవుడు నన్ను విసర్జిస్తే నేనేం చేసి కూడా ముందుకెళ్ళలేననే ఒక్క బుద్ధి తెలిసి ఉంటే తిరిగి ఉండదు.